హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈ రోజు మనం అమీర్పేటలోని కమ్మ సంఘం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏంటి అంటే హైదరాబాద్ బజార్ జరుగుతుంది. 26 నవంబర్ నుంచి డిసెంబర్ 2 వరకు ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ అయితే జరుగుతుంది. ఇక్కడ నేను ఇప్పుడే స్టాల్స్ అన్ని చూసొచ్చాను. చాలా చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి. మణిపూర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇలాగా వాళ్ళ చేతి వృత్తులన్నీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. కొత్తగా కూడా ఉన్నాయి. మరి లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను, రండి. సో మనకి ఇక్కడ అంతా ఉత్తరప్రదేశ్ వాళ్ళ మెటీరియల్ అయితే అంది. మొత్తం కూడా పింగాణి అండి. ఇక్కడ మనకి దొరకనివంటూ లేవు. ఇట్లాగా జాస్, టీ మగ్స్, చాలా చాలా మంచి మంచి కలర్స్, మోడల్స్ లో చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. టీ కప్ దగ్గర నుంచి అన్ని కూడా మనం దీని మీద గమనించవచ్చు. జింకలు వేశారు, చూసారా? ఇవన్నీ కూడా చేతి వృత్తులకు సంబంధించినవి, హ్యాండ్ మేడ్ కాబట్టి చాలా మంచి డిజైన్స్ వచ్చాయి. ఇంకా అట్లాగే కర్రీ బౌల్స్ కూడా ఉన్నాయి. చూడండి, మనం శిల్పారామంలో ఎక్కువగా దీన్ని చూస్తూ ఉంటాము. హ్యాండ్ వాష్ కి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అవి కూడా పింగాణి వచ్చాయండి. ఇవన్నీ మనం పచ్చళ్ళు ఏవైనా వేసుకోవడానికి చాలా బాగున్నాయి. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. సూప్స్ అవి తాగినప్పుడు ఈ పెద్ద కప్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇవి ఎంతో చక్కని ఫ్లవర్ వాజులు అండి. సైజులు కూడా పెద్ద దగ్గర నుంచి చిన్న వాటి వరకు ఉన్నాయి. ఇవి కలర్ఫుల్ గా ఉన్నాయి. వీటిలో మనం ఫ్లవర్స్ అనేవి రోజు రోజు ఇంట్లో పెట్టుకొని మార్చుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఎంత అంటే మనకి ఇవి ఇంట్లోకి పెట్టగానే ఒక మన ఇంటి వాతావరణం కూడా మారిపోతుంది. ఒక అందాన్ని తీసుకెళ్ళినట్టు అవుతుంది. ఇంకా మనం కిందకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనం భోంచేసే ప్లేట్లు కూడా వెరైటీగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం ప్లేటు అన్నప్పుడు కొంచెం చిన్నగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూరకి కూడా ఒక గిన్నెలాగా దీన్ని ఎంత అద్భుతంగా చూసారో, తయారు చేశారో. ఇది కొత్తగా అనిపించిందండి నాకైతే మాత్రం ఈ ప్లేటు. ఇక్కడ చూసుకుంటే చాలా చాలా ఇంట్లోకి మనకి యూజ్ అయ్యేవి, పచ్చళ్ళ దగ్గర నుంచి ఏవైనా ఒక టీ కప్పు వరకు ఇక్కడ అన్ని మనకి అందుబాటులో ఉన్నాయండి. చాలా బాగా మంచి డిజైన్స్ లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వచ్చి చాలా మనం పర్చేజ్ చేసుకోవచ్చు కూడా. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా సర్వింగ్ బౌల్స్ అండి. ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చినప్పుడు వీటిలో సర్వ్ చేసుకోవడానికి ఒక కొత్త లుక్ అయితే మనం చూపించవచ్చు అనమాట. అంత బాగున్నాయి, కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా సైజెస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. అయితే మనం ఇక్కడ చూస్తున్న పెయింటింగ్స్ అన్ని వెస్ట్ బెంగాల్ వాళ్ళవి, కాళీఘాట్ పెయింటింగ్స్ అంటారంట వీటిని. మరి ఇక్కడ మనతో పాటు ఉన్నారు భయ్యా. ये क्या स्पेशल है? ये स्टोरी है कालीघाट पेंटिंग पटचित्र। इसके साथ कहानी होता है, हम लोग वेजिटेबल कलर से बनाते हैं और ये पुराना जमाने की ये फास्ट इंडियन मूवी है। अच्छा। तो इसके साथ स्टोरी होता है, हम लोग पेंटिंग बनाते हैं, उसके साथ साथ में हम लोग गाना गाते हैं। हर घर में हम जाते हैं। मैंने पिताजी के पास सीखा हूँ, पिताजी दादाजी के पास, दादाजी उसके पिताजी, अभी मेरा पास मेरे बेटा बेटी सीख रही है। चलिए, ये दुर्गा माता की कहानी, जो दुर्गा पूजा होता है, ये 5 दिन महिषासुरमर्दिनी। हाँ, इसके बारे में सब देवता मिलके इसको अस्त्र दान दिया। तो अस्त्र मतलब त्रिशूल, कोई बल्लम, कोई छुरी, कोई ये चक्र, तो दुर्गा को दिया था। फिर दुर्गा ने उसको महिषासुर को वध किया था। अच्छा। तो इसीलिए कहानी हम लोग सुनाते हैं। सुनिए, फोटुआ गाना है। আর দুর্গে দুর্গে তারা মাগো দুষ্কো বিলাসিনী, দুজয়ে দক্ষিণে মায়ের নগেন্দ্র নন্দিনী, 10 দিকে চণ্ডী মায়ের 10 দিকে সাজে, কি নয়ন জ্বলেছে মাঝে কপালের মাঝে, লক্ষ্মী বাম সরস্বতী কার্তিক গণেশ, সিংহ অসুর জয় বিজয়ে চলে মায়ের সনে, বম্বা বিনু শিব গালি বর দিয়ে দিল, একে একে করে দুর্গাকে অস্ত্রদান করিল। সেই অস্ত্র নিয়ে দুর্গা দেবী পুরে গেল, মহিষাসুরকে বধ করে দুর্গা দেবী এলো, ছলনা করিতে দুর্গা লুকায়ে রইল, না দেখতে পেরে সীমান্তে অপস্থে পড়িল, কটালো ডাকিয়ে তারে বন্দনা চড়ালো, 18 হাত হয়ে দুর্গা শ্মশানে দাঁড়ালো। এইখানে শেষ কইলাম কবিতার বন্দনা, আমরা সব পটুয়া মেদিনীপুর হয় ঠিকানা। చాలా బాగా పాడారండి. అంటే వాళ్ళకున్న సాంప్రదాయం అట్లాగే ఇది మహిషాసుర మర్దిని గురించి మనకి హిందీలో వివరించారనమాట. చాలా అద్భుతంగా పాడారు భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇదంతా మనకి ఏంటి అంటే బెంగాలీ భాష కాబట్టి వెస్ట్ బెంగాల్ అనుకున్నాం కదా, చాలా బాగా పాడారు భయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
సో మనకి ఇక్కడ ఇంకొక స్టాల్ అయితే చాలా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది సతీష్ గారు వాళ్ళవి. బ్యాంబూతో తయారు చేసినవి, అట్లాగే మనం ఇది ఆనపకాయ అంటాం కదండి, వీటితో తయారు చేసినవి, వాటర్ ఫౌంటైన్లు, అలాగే ఇంకా ఏంటంటే చాలా చాలా వస్తువులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇల్లు కూడా ఉంది. ఇది చూడండి, హోల్ ఇచ్చారు. ఆర్చరీ చాలా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. అట్లాగే మనీ ప్లాంట్స్, ఇవన్నీ మొక్కలు పెట్టుకోవడానికి కూడా. ఇది చూడండి, లాకెట్. ఇట్లా అన్ని రకాల కీ చైన్స్, ఇయర్ రింగ్స్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి. ఇవి ఇయర్ రింగ్స్ అన్నమాట, ఇట్లా పెట్టుకోవడం. ఇంకా వాళ్ళకి డెకరేషన్స్, మనకి గంటలతో వచ్చినవి అన్ని కూడా వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయండి. సో మనకి ఇంకొకటి స్పెషల్ గా కనిపించింది మణిపూర్ వాళ్ళది. ఇక్కడ ఏంటంటే చాలా మనకి వెదురుతో చేసినవి కనిపిస్తున్నాయి. మరి ఉన్నారు. నమస్తే. ये क्या स्पेशल है भैया? ये हमारा ट्रेडिशनल प्रोडक्ट है। ये तेली हम लोग तेली यूज किया हुआ है। इसके केटल है। केटल, ये कॉफी कप, कॉफी कप, पेयर मग्स, ये बाउल और ये कुकिंग बॉल। कुकिंग बॉल, ये पाउच है, वो नीडल्स, वो कुछ ఏవైనా పెట్టుకోవచ్చు దీంట్లో, మన పౌచుల లాగా ఉంటాయి. और स्पेशल क्या है वो बुट्टे वाले? बुट्टे रिंग पैक्स, रिंग पैक्स होता है इसमें, मार्केटिंग बैग। ओके, ये మెటీరియల్ क्या है? ये इसका ग्रास से बना हुआ है। ఓకే, ఇది చూడండి, బ్యాగ్ చాలా బాగుంది. దీనికి ఒక ఓపెన్ చేయడానికి థ్రెడ్ కూడా వాడలేదు వీళ్ళు. ఇదే ఏ చెట్టునైతే తీసి వెదురుగా వాడుతున్నారో దాన్నే వాడారు వీళ్ళు. చూడండి, చాలా బాగుంది, చాలా స్పెషల్ గా ఉంది. మళ్ళీ ఇట్లా పెట్టేసుకోవచ్చు అన్నమాట, స్టైల్ గా కూడా ఉంది. ఇట్లా పెట్టేయచ్చు. చాలా చాలా వీటిలో సైజెస్ కూడా ఉన్నాయి, పెద్దది ఉంది. ఇది లెదర్, లెదర్ కూడా ఇచ్చారు దీనికి. ఇలా అన్ని రకాల బుట్టలు ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయండి. కొన్నిటికి ఎంబ్రాయిడరీ కూడా వర్క్ చేశారు, చూసారా? ఇది ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు కొంచెం లుక్ కోసం. దీంట్లో ఏంటంటే మనం పూల సజ్జలాగా వాడుకోవచ్చు. కొబ్బరికాయలు, టెంపుల్కి వెళ్ళేటప్పుడు అరటిపళ్ళు ఇవి పట్టుకెళ్తాం కదా, వాటికి కూడా వాడుకోవచ్చు అంట. చాలా బాగుంది. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. సో ఇక్కడ కర్ణాటక వాళ్ళది కృష్ణ ప్రకాష్ ఆర్ట్స్ అన్నమాట. నమస్తే. ये क्या है आर्ट्स? ये सुरपुर आर्ट है मैडम जी, डायरेक्ट पेन से बनाते हैं। रबर, पेंसिल, ज्योमेट्रिकल कुछ भी यूज नहीं करते और नॉन स्टॉप कंटिन्यूसली बनाते हैं, सिंगल स्ट्रोक लाइन। और ये बहुत पुराना आर्ट है, लोगों को मालूम नहीं है। अभी इधर लोग पूछते आप किधर से, कहाँ से बोल के ऐसा पूछते रहते। और ये बहुत पेशेंस का काम है मैडम जी। और गोल्डन पेन, सिल्वर पेन, वाइट पेन, माइक्रोन वाटरप्रूफ पेन यूज करके बहुत सारे अलग अलग पेन भी रहते हैं, उसे बनाते हैं। और ब्लैक पेपर कैंसन और वाइट पेपर कैंसन और दूसरा अलग अलग पेपर में भी बनाते रहते हैं। और थोड़ा बहुत वाटर कलर्स में भी बनाते हैं और थोड़ा बहुत कॉफ़ी पेंटिंग भी बनाते रहता हूँ। कॉफ़ी पेंटिंग भी बनाते रहता हूँ। और ये बहुत साल से काम करता हूँ मैडम जी। मैं कितने साल से? अभी 30 साल तो हो गए। और घर में हमारा फैमिली में भी बनाते रहते थे, हमारे पापा मम्मी ब्रदर से सब लोग काम करते रहते हैं। और ये उसके क्या है? ये द वर्ल्ड पब्लिक रिलेशनशिप कनेक्शन है। और बुद्धा का फेसेस भी होता है और मेडिटेशन का भी होता है। 3 टाइटल का नाम होता है। और विष्णु अवतार का रूप ज़्यादा बनाते रहते, सरस्वती जी का, देवी जी का, और ट्री ऑफ लाइफ सब ऐसा सब कुछ का उसका भी बनाते रहते हैं। ऐसा अलग अलग कलर में भी बनाते रहते हैं मैडम जी। एक ड्रा कर दो, ये करो बोले। अच्छा,
బా బుద్ధుడు.